తన మాటలతో పాటలతో అంజలి పిక్చర్స్ వారి అనార్కలి చిత్రాన్ని అజరామరం చేశారు సముద్రాల వారు. రాఘవాచార్యుల వారి సాహిత్యానికి తన సుస్వరాలతో ప్రాణం పోసి ఈ అమర ప్రేమ కథని రాగసుధా భరితం చేశారు స్వరకర్త ఆదినారాయణరావు గారు. హిందీలో సి రామచంద్ర గారు చేసినటువంటి బాణి అయినా ఆ వరసకి తనదైన రచన చేసి ఔరా అనిపించుకున్నారు సముద్రాల వారు. జిక్కీ గారి మధుర కంఠస్వరం నుండి జాలువారినటువంటి జీవితమే సఫలము అన్న పాటని మనకిప్పుడు వినిపించనున్నారు ఎస్పి శైలజ గారు. జీవితమే సఫలము, జీవితమే సఫలము, ఈ జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథ మధురము, జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథ మధురము, జీవితమే సఫలము. హాయిగా తీయగా ఆలపించు పాటల, హాయిగా తీయగా ఆలపించు పాటల, వరాల సోయగాల ప్రియుల వలపు గొలుపు మాటల, వరాల సోయగాల ప్రియుల వలపు గొలుపు మాటల, అనారు పూల తోటల, అనారు పూల తోటల, ఆశ గెలుచు ఆటల, జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథ మధురము, జీవితమే సఫలము. వసంత మధుర సీమల, ప్రశాంత సాంధ్య వేళల, వసంత మధుర సీమల, ప్రశాంత సాంధ్య వేళల, అంతులేని వింతల, అనంత ప్రేమ లీలల, అంతులేని వింతల, అనంత ప్రేమ లీలల, వరించు భాగ్యశాలుల, వరించు భాగ్యశాలుల, తరించు ప్రేమ జీవుల, జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథ మధురము, జీవితమే సఫలము, జీవితమే సఫలము. శైలజ గారు చెప్పండి. ఈ పాట ఎంత హాయిగా ఉందో ఇవాళ మీరు పాడడం ఇంక అంతకన్నా హాయిని కలిగించారండి. చాలా హాయిగానే ఉంటుంది వినటానికి. ఈ పాట నేర్చుకోవడానికి సరిపోతుంది. నేను నేర్చుకోను కదండి. మేము పాడతాం కదండి. అదే నా
నా పూర్వజన్మ సుకృతం అంతేనండి. చాలా ఈ అదృష్టవంతులు. స్వరాభిషేకం అనేటువంటి కార్యక్రమానికి ఏ మంచి గడియల్లో ఏ సంగీత గడియల్లో ముహూర్తం పెట్టారో తెలియదు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కోసమే ఈ కార్యక్రమం నడుస్తోంది. చాలా చాలా ప్రేక్షకులు ఎలాగో అక్కడ కూర్చొని వింటున్నారు, ఇక్కడ ఇలా తనివి తీరా పక్కనే మేము అందరం పాడుతున్నాము. మేము సగం పాడితే సగం మీరు మాట్లాడి దానికి ఇంకా వన్నె చేకూరుస్తాం. పొగిడేశారు మీరు మరి. ఒకసారి యాక్సెప్ట్ చేసేయండి.